షాహీనా. వెల్కమ్ టు GS5 టీవీ. వివేకానంద పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. చేవెళ్ల మండల పరిధిలోని వివేకానంద ఇంటర్నేషనల్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. అనంతరం పాఠశాల ప్రాంగణ ఆవరణంలో బతుకమ్మ ఆటపాటలతో సంబరాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు చేపట్టారు. ముగిసిన తరువాత అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో విద్యార్థులు బతుకమ్మలు విడిచిపెట్టారు. పాఠశాల మేనేజర్ రాచర్ల నరేష్, ప్రిన్సిపల్ ప్రియాంశి మాట్లాడుతూ, బతుకమ్మ అంటేనే ప్రకృతిలోని పూలను పూజించే పండుగగా భావిస్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో పుట్టిన పండుగ. తెలంగాణ మహిళలు 9 రోజులు జరుపుకునే పండుగ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు లభించింది అని తెలంగాణ సాంప్రదాయాలు నేటి తరానికి తెలియజేసిన తెలంగాణ ప్రజలకే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చేవెళ్ల పరిధిలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. మేము దీనికి చాలా సంతోషంగా ఉన్నాం. మేనేజ్మెంట్, అదేవిధంగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, చేవెళ్ల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. Good evening. We are here today celebrating Batukama celebrations for Vivekananda International School, and as principal of this school with manager sir and VP sir, and with the blessings and guidance of our management, chairman sir, director ma'am, dean ma'am, and all the teachers and students, they enjoyed celebrating it in school, and we wish వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు దసరా సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా ఈరోజు పిల్లలందరూ బతుకమ్మ తయారు చేసి బతుకమ్మతో సెలబ్రేషన్ చేయడం జరిగింది. మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా సరే పూజ అనగానే గుర్తొచ్చేది పూలు. ప్రతి పూజకి మనం పూలు వాడతాం. కానీ పూలనే దేవుడిగా చేసి కొలిచే ఏకైక సాంప్రదాయం తెలంగాణలోనే ఉంది. ఇది ఒక యూనిక్ సాంప్రదాయం అని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంగా మేము మన తెలంగాణ సాంప్రదాయాలతో పాటు మిగతా అన్ని సాంప్రదాయాలను గౌరవిస్తాము. అలాగే అన్ని సాంప్రదాయాల్ని అందరికీ నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము సెలబ్రేషన్ చేయడం జరిగింది.